నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో తేలికపాటి వర్షాలకే నిర్మాణ దశలో ఉన్న జగనన్న మెగా లేఅవుట్ డొల్లతనం బయటపడింది. పిల్లర్ల నుండి గోడలు నెర్రలు కట్టడం, గోడలు కూలిపోవడం, బేస్మెట్టాలకు కుంగడం, సొంత ఇంటి కలపై అవినీతి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగనన్న మెగా లేఅవుట్ను బీజేపీ, జనసేన నాయకులు సందర్శించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్న జగనన్న మెగా లేఅవుట్పై విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్న జనసేన నాయకులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. జగనన్న మెగా లేఅవుట్లో ఇళ్లను కాదు మేము ఏకంగా ఓలనే నిర్మిస్తున్నామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చెప్పినటువంటి మాట. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న మెగా లేఅవుట్లో ఉన్నాం. నిన్న కురిచినటువంటి తేలికపాటి వర్షాలకు ఈరోజైతే చెట్ల మీద ఉన్నటువంటి పిచ్చుక గుళ్ళు కానీ కాకి గుళ్ళు కూడా అత్యంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ జగనన్న మెగా లేఅవుట్లు అయితే పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణాలు లోపభూయిష్టమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పూర్తిగా కూడా గోడలు కూలిపోవడం, పిల్లర్ల నుంచి విడిపోవడం, బేస్ మట్టాలు కుంగిపోవడం, ఇలా పేదవాడి మధ్యతరగతి మానవుడి కలపై అయితే ఈరోజు మాయని మరకలైతే ఉన్నాయని చెప్పాలి. ఈరోజు ఈ జగనన్న మెగా లేఅవుట్ ని సందర్శించేందుకు జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు జగనన్న మెగా లేఅవుట్ ని సందర్శించారు, మీకు ఎలాంటి అనుభూతి ఈరోజు ఎదురైంది? నిన్న మేము ఇదే లేఅవుట్లో వచ్చి పరీక్షించడం జరిగింది. ముఖ్యంగా జగనన్న ఫెయిల్యూర్స్ అనే హ్యాష్ ట్యాగ్తో మేము నవంబర్ 2022లోనే వీళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ జరిగే మోసాలను ప్రజల దృష్టికి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మా నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు మేము 2022 నవంబర్లోనే ఈ గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత అప్పటికీ తేరుకోకుండా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ ల్యాండ్లో జరిగిన మాఫియాలు అన్నీ కూడా మేము వెలుగులో తీసుకురావడం జరిగింది. అప్పుడైతే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే 100 కోట్ల పైన ల్యాండ్ గ్యాబరింగ్లోనే వీళ్ళు సంపాదించినట్టు మా దృష్టికి వచ్చింది అప్పుడు. దాని తర్వాత మళ్ళీ 2023 జూన్లో అప్పుడు ఫౌండేషన్ స్టేజ్, ఇప్పుడంతా వాల్స్ కట్టేసి రోజుకు ఒక ఇల్లు కడుతున్నట్టు తెలుస్తుంది. ఇంత స్పీడ్గా కట్టిన ఇళ్ళ కంటే ముందు ఫౌండేషన్లు ఉన్నప్పుడే వచ్చి మేము వీడియోలతో సహా తీసి పబ్లిక్గా వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీల్లో అయితేనేమి ప్రసారం జరిగింది. అప్పుడు కూడా అప్రమత్తం కాకుండా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బేస్మెంట్ అయితే ఏదైతే ఉందో బురదలో వేసేసి, ఆ బురదలో వేసేసి కింద నుంచి గ్యాప్ వచ్చే విధంగా తోస్తే పడిపోయి, అప్పుడే చెప్పాము మేము, దీని మీద కానీ ఇల్లు కడితే తోస్తే పడిపోయే విధంగా ఉంటుంది. దానికి నిదర్శనే ఈరోజు మేము అన్ని చోట్ల చూసాము. ప్రతి చోట గోడ కూలిపోయే విధంగా ఉంది. బడుగు బలహీన వర్గాలంటే ఈ ప్రభుత్వానికి, వైసీపీ జగన్కి కూల్చడాలతో మొదలుపెట్టిన ఈ జగన్ కనీసం పేదల కన్నా మంచి ఇల్లు ఇస్తారంటే వాళ్ళే కూలిపోయి వాళ్ళు చనిపోయే విధంగా కట్టిన ఇల్లు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ నాణ్యత లోపాలకు గల కారణం అంటే సరైనటువంటి ప్రమాణాలు పాటించకపోవడం, మెటీరియల్ లోపమా, లేకపోతే ఏ లోపాన్ని మీరు గుర్తించారు? మీరు ఏదైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మేము నిన్న కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. తప్పకుండా మన నాణ్యత టెస్టింగ్లు జరగబోతున్నాం. ఇక్కడ చూస్తే చేత్తో నమిలినా కానీ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఎండిపోయి ఉన్న ఇప్పుడు కూలిపోయిన తీసుకొచ్చి మట్టిని చేత్తో నలిపితే ఒక పిండిలాగా పరపరమని వచ్చేస్తుంది. ఆ ఇసుక, మాకు తెలిసిన విషయం ఏంటంటే సిమెంట్లో నాణ్యత లేదు, ఇసుకలో నాణ్యత లేదు. దీంట్లో 75% సముద్రపు ఇసుక కలుపుతున్నారేమో అని ప్రజలు చెప్తున్నారు. కానీ అది కూడా మేము టెస్టింగ్లో తేలుతుంది. ఓన్లీ 25% నాణ్యమైన ఇసుక ఉంది. దాంతో ఇక్కడ చూస్తున్నాం, మళ్ళీ ఇరిగిపోయిన ఇళ్ళు మీరే గమనిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కట్టేవి కూడా అంతే ఆల్రెడీ పడిపోయిన ఇళ్ళని వరుస మొత్తం మీరు ఇక్కడ చూస్తే అన్ని పడిపోయిన ఇళ్ళనే వీళ్ళు కడుతున్నారు. మీరు నీట్గా గమనించవచ్చు. చాలా ఇదిగా దారుణంగా అప్పటికప్పుడు రోజుకు ఒక ఇల్లు కడుతున్నారు. కింద బేస్మెంట్ లేదు, పైన కిటుకలు పేర్చుకుంటూ పోతున్నారు. మీరు కావాలంటే నేను ఒక వీడియో చూపిస్తాను. ఎంత దారుణంగా ఉందంటే బేస్మెంట్ కుంగిపోయింది, గ్యాప్లు వచ్చేసినాయి, పైన పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరికి మభ్య పెడదామని, ఎంతమంది చంపుదామని జగన్మోహన్ రెడ్డి మీ ఉద్దేశం? ఈరోజు మన కావలి ఎమ్మెల్యే ఒక డ్రోన్ షాట్ ఒకటి పెట్టేసి గతంలో, అంటే జూలైలో మనం జనసేన తరపున జగనన్న మోసం అని చెప్పి మనం చేశాము. ఆ రోజే డ్రోన్ షాట్ ఒకటి పెట్టి లక్షలాది పేద ప్రజలకి మేము న్యాయం చేస్తున్నాం అంటే చేరిన తర్వాత వీళ్ళందరూ ఇటు చిన్న వర్షానికే పడిపోతే రేపు పెద్ద వర్షం వస్తే ప్రజలందరినీ చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఒక రౌడీజం నుండి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలందరినీ చంపేసి
ఎవరైతే డబ్బులు ఉండేటువంటి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ఉండాలనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మేము భావిస్తున్నాం. జగనన్న మెగా లేఅవుట్ ని సందర్శించేందుకు బీజేపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు జగనన్న మెగా లేఅవుట్ ని సందర్శించేందుకు వచ్చారు మీరు. మీకు ఎలాంటి పరిస్థితులు ఈరోజు కావలి జగనన్న మెగా లేఅవుట్ లో ఎదురవుతున్నాయి? మీరు ఏ లోపాలు అయితే గుర్తించారు ప్రధానంగా? ఈరోజు చూస్తూ ఉన్నాం, జగనన్న కాలనీలు అనే పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒకవైపు కడతా ఉన్నారు, ఒకవైపు కూలిపోతా ఉన్నాయి. ఒకవైపు బేసు మట్టాలు కుంగిపోయి ఉన్నాయి, ఒకవైపు ఇక్కడ ఈ గోడలన్నీ కూడా పడిపోతే మళ్ళీ పాపం వాళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి జగనన్న కాలనీ ఉంటే ఈరోజు మళ్ళీ కూడా కడతారు. అంటే రేపు ప్రజలు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు ఈ కూలిపోతే వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలి? దీన్ని ఇంత నాసిక రకంగా కట్టేటువంటి ఎవరు కడుతున్నారు? కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు. కాదని నేను అడుగుతున్నా. దీనిలో ప్రజలందరూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీనిలో కొంత అమౌంట్ అధికారులకి, కొంతమంది పొలిటికల్ లీడర్స్కి, ఆ పేర్లు కూడా కొంచెం చెప్తాము మేము. ఇలా దోచుకుంటూ జగనన్న కాలనీల మీద కూడా బతకనేయకుండా మేము పేరుకి ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దీనస్థితిలో ఈ జగనన్న కాలనీ ఉంటే రేపు ప్రజలందరూ చెప్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా, వాళ్ళు ఏం కావాలా, ఒకసారి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా ఏదైతే ఈ జగనన్న మెగా లేఅవుట్ పై మీరు జాతీయ స్థాయిలో అంటే దీనిపై ఏదైనా విచారణ చేపట్టేదానికి మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రయత్నం చేస్తాం. రేపు 17వ తారీఖు రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనలో పురంధరేశ్వర్ గారిని కూడా ఈ యొక్క కాలనీకి తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇదంతా కూడా జాతీయ స్థాయిలో రిపోర్ట్ చేస్తాం. విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. అధికారులందరూ కూడా దీనికి శిక్షార్హులు అవుతారు. ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దీనికి బాధ్యతలు అవుతారు. తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే జగనన్న మెగా లేఅవుట్ పై అయితే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మేము కోరుతాం. రేపు భవిష్యత్తులో అంటే 2-3 రోజుల్లో కూడా, వారం రోజుల లోపల పురంధేశ్వరి గారు కూడా నెల్లూరు జిల్లా పర్యటనకు కూడా ఇక్కడ పురంధేశ్వరి గారు విజిట్ కూడా చేస్తారని కూడా గుండ్లపల్లి భరత్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.